మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. రాజయోగం రెండవ భాగం. యోగి తనను వరించి వచ్చిన మార్మిక శక్తులకు పొంగిపోడు. వాటి ద్వారా సచ్చిదానందం వెతుక్కుంటాడు. తాను పరమాత్మ ప్రతినిధినన్న భావంతో, విశ్వమంతా తనదేనన్న అనుభూతితో సంపూర్ణ శరణాగతుడై ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తాడు. చిరిగిపోయిన జీవన యవనికపై మిగిలిపోయిన రంగులు కరిగి చిత్తరువు అదృశ్యమవుతుంది. ప్రాపంచికత అతనికి పాదాక్రాంతమవుతుంది. తాను పరమాత్మ దిశగా మరింత పైకి పయనిస్తాడు. నిశ్శబ్దం నిశ్చలంగా అతని పురోగమనాన్ని స్వాగతిస్తుంది. కాలం వింటిని సారించి ఎక్కుపెట్టిన బాణం వలె అతను అనంతంలోకి పరిక్రమిస్తాడు. ఒక కిరణం తిరిగి సూర్యుని చేరినట్లు అతని పురోగమనాన్ని మృత్యువు సహించదు. రెక్కలు విదిల్చి తన మాయోపాయంతో బంధించమని దుష్టశక్తుల్ని పురమాయిస్తుంది. అతని ప్రశాంతిని, పురోగమనాన్ని భగ్నం చేయడానికి ఉపక్రమిస్తుంది. ఒక అగమ్య అనిశ్చిత స్థితిని కల్పిస్తుంది. మృత్యువు నిద్రాదేవి రూపంలో యోగి తపోమందిరం వద్ద తచ్చాడుతుంది. యోగి బ్రహ్మానంద స్థితిలో నిద్రను, మృత్యువును సైతం లెక్క చేయడు. పరమాత్మను చేరడమే అతని లక్ష్యం. నిద్రాహారాలతో అతనికి నిమిత్తం ఉండదు. అగ్ని వలె తనను తాను దహింపచేసుకుంటాడు. ఏ కొందరికో బాహ్య ప్రపంచం నుండి, ప్రకృతి నుండి విముక్తి లభిస్తుంది. ప్రాపంచిక ఐహిక ప్రలోభాలకు, ఆకర్షణలకు లోబడిన వారు 1000 మందిలో ఒక్కరుంటారు. ఆ ఒక్కరినైనా పరమాత్మ ఎన్నిక చేసుకోవలసిందే. పరమాత్మ చేయూత వెలుగు రూపంలో లభిస్తుంది. అదే అన్ని అగాధాలను దాటిస్తుంది. సత్యపథంలో అతను చిరయాత్రికుడు. అతని ప్రజ్ఞ సామాన్యుల అంచనాకు అందదు. ఈ శబ్ద ప్రపంచాన్ని క్షణాలలో అధిగమించి, ప్రాపంచిక నియమాలు అతిక్రమించి, పరమాత్మ సామ్రాజ్యంలో పారమార్థిక లక్ష్యంతో పురోగమిస్తూ అపూర్వానందాలను అనుభవిస్తాడు. ఏ అమృతుని ఆసరా లభిస్తుందో చెప్పలేం. మహాశూన్యంలో అతనికి మహాత్మ సందేశ వినిపిస్తుంది. శబ్ద ప్రపంచం శూన్యంలో కరిగిపోగా సృష్టికి పూర్వపు స్థితిని చేరుకుంటాడు. ఆత్మ నిర్మలమై పరమాత్మ మ్రోల నిలుస్తుంది. సృష్టించబడిన ఏ వస్తువు అతన్ని ప్రలోభపెట్టదు. ఆలోచనలు ఉండవు. వాటి ఛాయలు కనిపించవు. అన్నీ శూన్యంలో లయించి అంతరించిపోతాయి. రూపాలు, గుణాలు, ఆకారాలు నశించిన జీవాత్మను పరమాత్మ తనదాన్ని చేసుకుంటుంది. పరమాత్మకై పరుగులు తీసే ప్రతి వ్యక్తి స్వతంత్రుడే. గమ్యం చేరిన ప్రతి వ్యక్తి విజేత. అరూప సంకేతాలు గ్రహించగలగాలి. కళ్ళు మూసుకొని కాలావధిని దాటగలగాలి.
కళ్ళు మూసుకుని కాలావధిని దాటగలగాలి. ధ్యానంలో పరమాత్మను మాత్రమే దర్శించాలి. ఎన్నో అద్భుతాలను దాటుకుంటూ నిజస్థితిని చేరుకోవాలి. భౌతికతను పూర్తిగా వదిలి దివ్యత్వం దిశగా పురోగమిస్తే ఆత్మదర్శనం అనివార్యం. జీవుడు మానవత్వపు ముసుగు వదలడమే కష్టం. నగ్నంగా సూక్ష్మ శరీరంతో ఎన్ని శిఖరాలనైనా అధిరోహించగలడు. మనం పరమాత్మ దిశగా ప్రయాణించినప్పుడు దివ్యత్వం మన వైపుగా దిగి వస్తుంది. అది దివ్యావతరణం. మహాశక్తి, మహాసౌందర్యం, మహాజ్యోతి అన్నీ మహత్వపూర్ణాలే. అన్నీ దృశ్యాదృశ్యంగా ఆత్మకు సాక్షాత్కరిస్తాయి. అన్నీ నిలువెల్లా చలింపచేస్తాయి, పరవశింపచేస్తాయి. హృదయం, మేధస్సు అణువణువు దివ్య వివస్వతత్వానికి లోనవుతుంది. పరబ్రహ్మానుభూతి యోగి నైజాన్ని మార్చివేస్తుంది. దృక్పథం మారుతుంది. మృత్యువు కన్నా హ్రస్వం, కాలం కన్నా దీర్ఘం అయినది క్షణం. ప్రేమను మించిన బలం, స్వర్గం కన్నా సుఖాన్ని ఇచ్చేది శక్తి. ఒక్క క్షణంలో ఆ శక్తి ఆత్మను పరమాత్మతో చేర్చుతుంది. అప్పుడు లభించే సచ్చిదానందం అఖండం, అనంతం. ఆనందోద్వేగాలు సుడులు తిరుగుతూ వచ్చి అతనిని అఖాతాల్లోకి, శూన్యంలోకి విసిరివేస్తాయి, లేదా ఒక్కసారిగా మహోన్నత శిఖరాలకు చేర్చుతాయి. అప్పుడు జీవునకు ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. అపూర్వ అనిర్వచనీయ పరిణామానికి లోనవుతాడు. చూడకుండానే అన్నీ గ్రహిస్తాడు. ఆలోచించకుండానే సర్వం తెలుసుకుంటాడు. లోకాలన్నింటినీ తనలోనే చూస్తాడు. భవిష్యత్తు సైతం అతనికి కనిపిస్తుంది. అతని హృదయం అనురాగపూర్ణం. మానవత స్థానంలోకి దివ్యత్వం ప్రవేశిస్తుంది. ఇప్పుడు అతని అన్వేషణ ఏకాంతంగా జరగదు. అసలు అన్వేషించవలసింది ఉండదు, అనుభవించవలసింది అంతా. అనుభూతి చెందడమే అతని పని. కాలానికి అతీతుడైన కారణంగా విధి, కర్మలు రద్దయిపోతాయి. ఆత్మ స్వచ్ఛంగా, పవిత్రంగా ప్రకాశిస్తుంది. మనస్సు సదా మేల్కొని ఉండి ప్రకాశిస్తుంది. అతని ద్వారా పరబ్రహ్మ వాణి పలుకుతుంది. విస్తృతిలోని వేవి ఇప్పుడు భారం కావు. విస్మృతిలోనివేవి ఇప్పుడు భారం కావు. యోగాగ్నిలో గత జన్మల కర్మశేషాలన్నీ దగ్ధమైపోతాయి. ఆత్మ సరికొత్త జీవితం ప్రారంభించ సిద్ధపడుతుంది. పరమాత్మ స్పర్శ అన్ని మమతల్ని కరిగించి వేస్తుంది. అనేక మార్మిక శక్తులు అతనికి అలంకారాలవుతాయి. అది లోక కళ్యాణం కోసమే. ఎన్నో సిద్ధులు, ఎన్నో మహాశక్తులు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్ని దాటిన మనస్సు స్వతంత్రంగా పరబ్రహ్మ సాక్షాత్కారం పొందుతుంది. ధరించే వలువల్ని బట్టి మనిషి రూపానికి విలువలు. సాధన రూపాల ద్వారా పారమార్థిక దృష్టి ఏర్పడుతుంది. సాధనలు బహువిధాలు, మార్గాలు అనేకానేకాలు. చివరకు భ్రమలన్నీ తొలగిపోగా నగ్నంగా నడక సాగించాలి. వదులుకున్న అహంకారం తిరిగి యోగిని చేరదు. ఆత్మ యథేచ్ఛగా సంచరించినప్పుడు శరీరం ఒక భ్రాంతి అనిపిస్తుంది. యోగి హృదయం
పరమాత్మకు ఆవాసం. ఆత్మ సైతం మనుగడ కోసం శ్వాసించక తప్పదు. అది అధిమానస జగత్తులో మహాప్రాణాయామ క్రియ. భౌతిక శరీరంలో ఆత్మ ఉన్నట్లే ఆత్మ శరీరంలో పరమాత్మ ఉంటుంది. పరమాత్మ స్పందనతో అక్కడ కల్లోలాలన్నీ సమసిపోతాయి. పైన అనంతమైన ఆకాశం, క్రింద లోతు తెలియని అగాధం, మధ్యలో భావం, జీవం కదులుతుంటాయి. ముసిరిన చీకట్లను మాత్రం అతిక్రమించిపోవు. అంధకారం ఆత్మను చుట్టుముట్టి కదలనీయదు. అవివేకం, అజ్ఞానం సరిహద్దులు దాటి యువతలకు రావు. అవి దివ్యత్వాన్ని రక్షించలేవు. తమ బాధ్యతల్ని విస్మరించి అహంకారం వదిలి పలాయనం చిత్తగిస్తాయి, నిష్క్రమిస్తాయి. మన సూక్ష్మ శరీరాలు ఒక్కొక్కసారి అరూపం అవుతాయి. అప్పుడు పూర్ణత్వం పరిధి అంతర్హితమవుతుంది. మన విశ్వాసాలు, నమ్మకాలు మనల్ని రక్షించవు. ప్రకృతి, ప్రపంచం క్షణంలో కరిగిపోతాయి. ఏ శాసనాలు, చట్టాలు, అనుమానాలు ఉదయిస్తున్న బ్రహ్మత్వాన్ని ఆపలేవు. విధి లిఖితాలు క్షణంలో రద్దయిపోతాయి. మృత్యువు కబలించగల జీవి ఏదీ అక్కడ కనిపించదు. అన్ని రూపాలు పరమాత్మలో ఐక్యం కావాలని తహతహలాడుతుంటాయి. మనల్ని రక్షించాలనుకునే శక్తులు ఏవీ మనల్ని రక్షించలేవు. పరాశక్తి ముందు భౌతిక శక్తులు అన్నీ వీగిపోతాయి. ఆత్మ, జగత్తు సమశక్తులుగా ఎదురు నిలుస్తాయి. కాలాతీతంగా పురుషుడు ఆత్మ సహాయంతో ప్రకృతిని జయించడం అప్పుడు సాధ్యం. ఆ మహాయాత్రకు అవరోధాలుండవు, మార్గాలు ఉండవు. యోగి అంతర్దృష్టికి సర్వం విదితమవుతుంది. ప్రకృతి తన రహస్య రక్షా కవచాన్ని తొలగించుకొని ఒకప్పటి భయంకర అంధకారాన్ని, అభ్యంతరాలను వదిలి ఆత్మ సంకల్పం సృష్టించిన తేజస్సులో స్పష్టంగా కనిపిస్తుంది. విచిత్ర కాంతులు నిండిన రహస్య మందిరాల తలుపులు తెరుచుకోగా అందులోకి శాంతి ప్రవేశిస్తుంది. లోపలకు చొరబడగానే అది ప్రశాంతి నిలయమవుతుంది. ఆ మందిరంలోని అన్ని మార్మిక శక్తులు యోగికి స్వాగతం పలుకుతాయి, అతనికి దాసోహం చేస్తాయి. అప్పుడు జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది. ప్రకృతి అంతా రహస్యమే. ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు. ప్రకృతి శక్తులన్నీ పరలోకాలకు పరిచయమే. పరాశక్తుల ప్రతికృతులే ప్రకృతి శక్తులు. అవి మన అవసరాలను మించి ఉంటాయి. క్షుద్రదేవతలు కొన్ని మార్మిక శక్తులను తమ వశం చేసుకొని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాయి. ప్రకృతి తనలో దాచుకున్న శక్తులు, మహత్తులుగా కీర్తించబడే విచిత్ర శక్తులు అన్నీ భౌతిక పరిధిలోనివే. యోగ విభూతితో ఈ శక్తులన్నీ పులకించిపోతాయి. ప్రకృతి చైతన్య పూర్ణమవుతుంది. అది యోగ ప్రజ్ఞ. అది ఆత్మశక్తికి లోబడి పనిచేస్తుంది. ఒకప్పుడు అసంభవం అనిపించింది, ఇప్పుడు అతి సహజంగా కనిపిస్తుంది. పరబ్రహ్మ లోకం ఒక్కటే సత్యం. పరప్రజ్ఞ గల యోగి తాను దర్శించిన లోకం వంటి లోకాన్ని సృష్టించుకోగలడు. తన చైతన్య ప్రజ్ఞతో కోరిన రూపాలను సృష్టించగలడు. నిరాకార శూన్యం నుండి కోరిన వస్తువుల్ని సృష్టించగలడు.
అతని ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను ఎవరూ నిరోధించలేరు. అతని మార్మిక విద్యలకు ఆధారాలు కనిపించవు. అతని మహత్తులు, అతని విధానాలు మన అజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. జ్ఞానాన్ని తరతరాలుగా యుగయుగాలుగా సమాధి చేసిన అజ్ఞానం, అహంకారం మనది. యోగిది సత్యజ్ఞానం. బ్రహ్మను సైతం కాదని యోగి నూతన సృష్టి చేయగలడు. ప్రకృతి చాపల్యంతో విశ్వసృష్టిని అలక్ష్యం చేసి తానొక సుందర ప్రపంచాన్ని సృష్టించుకున్నది. ఆమె లోకంలో అన్నీ అందాలే కనిపిస్తాయి, అన్నీ ఆనందాలే. అద్భుతాలు విరబూసిన పూలవలే కనిపిస్తాయి. అవి వివేకానికి అందవు, విచక్షణకు అందవు. అవి మార్మికం. ప్రకృతి కొత్త అందాలను పూయిస్తుంది. అన్నీ స్వకల్పితం. మనిషి దివ్యత్వానికి సంధానకర్త మనస్సు. మనోబలం ప్రకృతి శక్తులన్నింటినీ లొంగదీసుకుంటుంది. మనస్సు లౌకిక ధర్మాలను మార్చగలదు, రద్దుపరచను గలదు. అదే ప్రపంచాన్ని మత్తు నుండి, మాంద్యం నుండి, బంధాల నుండి వేరుపరచి విముక్తిని కలిగిస్తుంది. అదే మృత్యువు ఆగ్రహ దృష్టిని అలక్ష్యం చేసి అమృతమయం చేయగలదు. దాని భావ తీవ్రత తగ్గి ఆరోహణలో ఏర్పడే శక్తి నుండి ఉత్పన్నమయ్యే జ్ఞానం విముక్తి కలిగిస్తుంది. శారీరక విశ్రాంతిని ఆలంబన చేసుకొని హృదయారాటాన్ని తగ్గిస్తుంది. అగోచరం అందుబాటులోకి వచ్చినప్పుడు అసంభవం సంభవమవుతుంది. అవ్యక్త భావన స్వతంత్రంగా వ్యక్తమవుతుంది. యోగి ప్రశాంత సంకల్పం అన్ని పనులను సానుకూలపరుస్తుంది. తాను నిశ్చల సమాధిలో ఉండి ఎంత దూరంలోని కార్యాలనైనా నిర్వహించగలడు. మనిషి జీవితం స్వల్పం, జ్ఞానం అనల్పం. ఒక్క జ్ఞాన కిరణంతో చీకట్లు ప్రిదిలిపోతాయి. బ్రహ్మానంద స్థితి మనలోని రాక్షస ప్రవృత్తులను, క్షుద్ర భావనలను తరిమివేస్తుంది. అదే మనలో అపూర్వ శక్తిని, అఖండ విజ్ఞానాన్ని కలిగించి మనలో బ్రహ్మభావనను ఉద్దీపింపచేస్తుంది. మనిషిలో మనస్సు మకుటం లేని చక్రవర్తి. మనస్సుదే రాజ్యం. మనిషిలో మనస్సు మకుటం లేని చక్రవర్తి. మనస్సుదే రాజ్యం. ఈ మూఢ ప్రపంచం మనస్సుకు దాసోహం అంటుంది. మనస్సు కొన్ని శక్తుల్ని సంపాదించగలదు. అది దైవశక్తి కాదు. మనస్సు చేసే గారడీలు పై భూమికలలో చెల్లుబాటు కావు. ఆత్మశక్తి మానసిక శక్తుల్ని త్రోసివేస్తుంది. అది ప్రకృతి రహస్యం. ఉజ్వల ఆధ్యాత్మిక మండలాల సరిహద్దులకు ఆవల మహాశక్తి పూర్ణాలైన సత్యలోకాలున్నాయి. అక్కడ రూపానికి, జీవానికి అధిపతి ఆత్మ. స్వసంకల్పంతో, స్వశక్తితోనే ఆత్మ ప్రవర్తిస్తుంది. ఆత్మధ్యానంతో అదృశ్య మండలాలను నిర్మిస్తుంది, దర్శిస్తుంది. అన్ని లోకాలను సంధానపరుస్తుంది. తను నిర్దేశించిన నియమాలు పాటించే సాధకునకు ప్రకృతి అన్ని లోకాల ప్రజ్ఞలను అందచేస్తుంది.
వెలుగులు నింపుతుంది. సాధకుడు భూమిపైన ఉన్న అతని సంచార లోకాలు వేరు. అతని మనస్సు భౌతిక స్థితిని దాటిపోతుంది. మనోమండలాలు దాటగానే అద్భుత శక్తులు ప్రాప్తిస్తాయి. ఈ పరిణామ నిర్వహణ ప్రకృతిది. వాని సత్యసంధతకు మూలం ప్రకృతి. స్వర్గ నరకాలు భూమికి బాసట కావాలి. మానవ సంకల్పానికి విశ్వశక్తి తలవంచాలి. మానవ జీవితాలను ప్రభావితం చేసి దైవశక్తులకు అనుకూలంగా తాను పరమాత్మ సంకల్ప ప్రతినిధిగా వ్యవహరిస్తూ తన ఇచ్ఛతో లోకాన్ని సృష్టిస్తుంది ప్రకృతి. లోకాన దౌర్జన్యం ప్రతిష్ఠించి అసంభవ కార్యాలలోకి మూర్ఘంగా చొరబడుతుంది. అన్ని తావుల నుండి కుతంత్రాల సరంజామా సమకూర్చుకొని అన్ని లోకాలతో తన అనుబంధం ఆసరాగా ప్రకృతి స్వతంత్రించి విజృంభిస్తుంది. భౌతిక విజ్ఞానంతో లోకానికి అవసరమైన పరిశోధనలు జరిపి శాస్త్రీయ దృక్పథానికి కిరీటం అందిస్తుంది. తానే సత్యం అనే భ్రమ కలిగిస్తుంది ప్రకృతి. తన శక్తులనే అతీంద్రియ శక్తులుగా మోసగిస్తుంది. పరమాత్మను మరుగుపరచి సృష్టికి తాను ప్రతిసృష్టి చేస్తుంది. ప్రకృతి అవరోధం వల్లనే ఈశ్వరీయత బహిర్గతం కాదు. పరమాత్మ రహస్యాలు పరానికే పరిమితమవుతున్నాయి. సత్యం నియమాలకు నిబంధనలకు లొంగదు. అంతరంగమే దాని కార్యక్షేత్రం. సత్యాలు కాంతి శకలాలుగా కనిపిస్తాయి. సత్య శోధనకు అన్నీ అడ్డంకులే. మహా చైతన్యం వెలువడకుండా ప్రకృతి విచిత్ర రీతుల ఆటంకాలు కలిగిస్తుంది. ప్రకృతి మహాసృష్టికి కుతంత్రం శిల్పం. ఈ సంకుల సమరం సాధకుని మనస్సులో సాగుతుంది. అవరోధాలు కల్పించిన కొద్దీ దివ్యత్వం తీవ్రమవుతుంది. ప్రతిఘటించిన కొద్దీ దానిపైన పట్టు పెరుగుతుంది. ప్రకృతి చివరకు తన సర్వశక్తులను ధర్మాలను వదులుకొని యోగికి సహకరిస్తుంది. తానే బ్రహ్మానందానికి బాటలు చూపిస్తుంది. వికృత చేష్టల్ని వదిలి తన ధర్మం గ్రహిస్తుంది. తన కోపాన్ని స్వార్థాన్ని వదిలి ఆత్మసేవలకు తానుగా అంకితమవుతుంది. సాధకుని ఆధ్యాత్మికాభివృద్ధికి ప్రకృతి సహకారం ఎంతో అవసరం. చివరకు ప్రకృతి శక్తులన్నీ ఓడిపోతాయి. కోటలో పాగా వేసిన ప్రకృతి తన శక్తుల్ని ఉపసంహరించుకొని ఓటమిని అంగీకరిస్తుంది. తాను పరమానందంలో మునిగిపోతుంది. ప్రకృతి తనవిగా భావించి అహంకరిస్తున్న శక్తులన్నీ పరమాత్మ ప్రకల్పిత లీలలు, అనుగ్రహించిన దివ్యశక్తులు. వాటిని తనవిగా భావించడం ప్రకృతి నేరం. స్వార్థం, అహంకారం యోగికి పనికి రావు. అలౌకిక సరిహద్దుల కావల అంతా ఆధ్యాత్మిక శక్తే. భౌతిక ప్రపంచం దాటగానే ద్వారం వద్ద ఉన్న శక్తి దేవతా శక్తుల్ని క్రమబద్ధం చేస్తుంది. అన్ని అవరోధాలను తొలగిస్తుంది. దేవతలకు మనిషి మనస్సుపైనే అధికారం కానీ ఆత్మపైన కాదు. అగోచర లోకాలన్నీ అప్పుడు ఆత్మకు చేరువవుతాయి. జగన్మాత వెంట నడిచి పరమాత్మను పరిచయం చేస్తుంది. ఆ లోకాల రహస్యాలన్నీ జగన్మాతకు ఎరుక. అక్కడ శక్తులపైన కూడా ఆమెకు ఆధిపత్యం ఉంటుంది. మూసిన తలుపుల వెనుక ఆత్మశక్తి నిద్రిస్తుంది. పైకి వెళ్ళిన కొద్దీ సోపానాలను నరకయాతనలు క్రమ్మిన స్వర్గ శిఖరాలు ఆకర్షిస్తుంటాయి.
ఆరోహణే లక్ష్యంగా, సంకల్పమే సాహసంగా యోగి సాధన సాగించాలి. అనేక ప్రలోభాలు నిర్విరామంగా అతనిని వెన్నంటి వస్తుంటాయి. అనేక నాదాలు వినిపిస్తాయి. అనేక రూపాలు కనిపించి భయపెడతాయి. ఆ పైన కనిపించేది 1000 స్తంభాల మందిర సుందర సింహద్వారం. అక్షయమూర్తి పాదదర్శనం జరుగుతుంది. ఆ ప్రవేశ ద్వారం మెరుస్తూ కనిపిస్తుంది. అది కనిపించి కనిపించని వెలుగుల్లో చలిస్తూ ఉంటుంది. ఆ భవనంలోకి అన్ని భువనాలు వస్తూ పోతూ ఉంటాయి. అక్కడ నుండి సర్వ సృష్టిని గమనించవచ్చు. అవి అన్నీ మహత్వపూర్ణ గోళాలు, కాంతి మండలాలు. రోదసి నుండి వాటికి అవిగానే ప్రభవిస్తుంటాయి, అలాగే అంతరిస్తుంటాయి. అవి కాల నియమాలకు కట్టుబడి ఉండవు. ఎప్పుడు ఉద్భవిస్తాయో ఎప్పుడు లయిస్తాయో తెలియదు. అవి శూన్యంలోంచి వర్తమానంలోకి దూసుకువస్తుంటాయి. వాటి వెనుక దేవతాశక్తులు మెరుస్తుంటాయి. వాటి రూపాలు అరూప పరబ్రహ్మకు భాష్యాలు. వాటి ఉపరితలాన మెరిసే మెరుపులు పరమాత్మ ప్రజ్ఞాప్రభలు. శూన్యం నుండే అన్ని రూపాలు ఏర్పడతాయి. సకల చరాచర సృష్టికి అచలమే మూలం. అవి అన్నీ పరబ్రహ్మ అనంత రూపాలు. అది విశ్వరూపం. జీవుడు చైతన్యంతో శూన్యంలో పయనిస్తూ సర్వం గ్రహిస్తాడు. అగోచర మహర్లోకాల ద్వారాలన్నీ తెరుచుకుని స్వాగతం చెబుతాయి. ప్రకృతి సౌందర్యాలు, అనంత ప్రాభవాలు నగ్నంగా ఉద్విగ్నంగా దర్శనీయమవుతాయి. ఇక్కడనే ఒక బృహత్ పథకం ఏర్పాటవుతుంది. మన భౌతిక శరీర నిర్మితికి అవసరమైన ముడి పదార్థాలన్నీ కృతకాలే కనుక అవి నశిస్తుంటాయి. అవి శాశ్వతాలు కావు కనుక మన భౌతిక శరీరాలు శాశ్వతాలు కావు, శాశ్వతంగా నిలువవు. ఆయా రూపాలలోని తేజస్సు బ్రహ్మ తేజంలో లీనమవుతుంది. మెరుపు సంకేతాలలో బ్రహ్మ లిపి దాగి ఉంటుంది. అది మనస్సు అందుకోలేని సూక్ష్మ సంకేత చిత్రపటం. మేధో కుడ్యాలపై అందుకోలేనంత ఎత్తున ఆ చిత్రాలుంటాయి. భౌతిక రూపాల కాంతి పుంజాలలోని ప్రత్యేక సంకేతాలను విశ్లేషించి పరమార్థాన్ని గ్రహించాలి. దివ్య జ్ఞాన దృష్టితో వాటిని అనుశీలించాలి. దివ్య జ్ఞాన దృష్టితో వాటిని అనుశీలించాలి. అప్పుడే పరమాత్మ రహస్యాలు మనకు తెలుస్తాయి. జనన మరణాల మధ్య ఎక్కుతూ దిగుతూ జీవుడు పయనించినట్లే లోకాలన్నీ లయిస్తూ తిరిగి ఉద్భవిస్తూ ఉంటాయి. మనస్సు మనిషికి వరం. జీవితంలోకి ఆనందాలను సుఖాలను మాత్రం అందించి పరవశింపచేస్తుంది. భౌతిక రూపాలలో సౌందర్యాలను నింపేది మనస్సు. చివరకు తాను ఆత్మకు లొంగిపోతుంది. ఊర్ధ్వలోకాలకు పయనించే శక్తి మనస్సుకు లేదు కనుక ఆత్మను ఆశ్రయిస్తుంది. ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరడానికి ఒకే ఒక ఉపకరణం దర్శనం. అది ఆత్మదర్శనం, తనను తాను దర్శించడమే. ఒక చైతన్య స్థితి నుండి మరో ఊర్ధ్వచేతనకు పయనించేందుకు అతీంద్రియ శక్తులపై ఆధారపడాలి. అందుకు అవసరమైనది ప్రజ్ఞ. వినిమయంలో అది ప్రజ్ఞానంగా మారి
ఆత్మాభివృద్ధికి సహకరిస్తుంది. ఒక చైతన్యం నుండి మరో చైతన్య భూమికకు ఆత్మ ప్రస్థానం చేస్తున్నప్పుడు తాను దాటి వచ్చిన శిఖరాలన్నింటినీ ఆత్మ దర్శిస్తుంది. సృష్టికి మూలమైంది ఆది. అందరూ ప్రవేశార్హత పొందాలనుకునేది అదే. పరబ్రహ్మ లీలలు గమనిస్తూ అబ్బురపడుతూ అనంత ప్రశాంత స్థితికి చేరతాము. ఎన్ని అద్భుతాలు జరిగినా చివరకు గమ్యం చేరుకుంటాం. ఆత్మ ఉన్నత సీమలకు చేరుతున్న కొలది యావత్ సృష్టిని తానుగానే గుర్తిస్తుంది. ఉద్ధతికి పతనానికి మధ్య సంచరి నిమ్నోన్నతాలను స్పృశిస్తుంది. అన్నింటినీ ఏకం చేస్తుంది. జగత్తును జగత్ శిల్పిని ఏకం చేస్తుంది. అన్ని లోకాలు లయించిపోగా మిగిలేది మహర్లోకం ఒక్కటే. అది తేజోగోళం. అక్కడ చీకటికి అవకాశం లేదు. అజ్ఞానానికి తావు లేదు. అజ్ఞానానికి తావు లేదు. నిద్రకు కళ్ళుండవు. త్రిమూర్తుల ఏకీకరణ వల్ల ఏర్పడే తేజస్సు అది. ఎంతో కాలంగా మనం అన్వేషించేవి అక్కడ దర్శనమిస్తాయి. మన పరిమితి నశించి అపరిమితంగా భాసింపచేస్తుంది. అపరిమితానికి శాశ్వతత్వం జతపడుతుంది. పరమాత్మ మన చైతన్య హృదయాన్ని గుర్తించేది అక్కడ. మన భావం, సంకల్పం, ప్రజ్ఞానం మమేకమై సత్యాన్ని ఆలింగనం చేసుకుంటుంది. నిశ్శబ్ద సంగీతం తనలో దాచుకున్న నాదాన్ని పరమాత్మకు నివేదించుకుంటుంది. అవసరమైనప్పుడే మనకు దివ్యనాదాలు వినిపిస్తాయి. దివ్య సందేశాలు అందుతాయి. వాటి అర్థాలు అవగతమవుతాయి. మాయా జలతారు తెరల్లో దాగిన అజ్ఞానం కరిగిపోగా ఆత్మ జ్ఞాన కిరణాలను ప్రసరిస్తుంది. యోగి పడ్డ శ్రమ, చేసిన తపస్సు వృధా పోవు. మనస్సు వేగిరపాటుతో పొరపాట్లు చేస్తుంది. ఆత్మ ప్రబోధంతో తన పొరపాట్లను దిద్దుకుంటుంది. ఆత్మ లక్ష్యానికి, ప్రగతికి మనస్సు అడ్డు నిలవదు. మనస్సు తన పని తాను చేసుకుంటూ ఆత్మాభివృద్ధికి సహాయపడుతుంది. జీవితాన్ని పెనవేసిన అలజడులు, సమస్యలు మనస్సు చేయలేనప్పుడు ఆత్మకు నివేదిస్తుంది. ఆత్మ పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు. ఆత్మ పరమాత్మకు సన్నిహితం కదా. పారలౌకిక ప్రజ్ఞ మనస్సుకు అందేది ఆత్మ ద్వారానే. ఆలోచనలను ఆత్మ లెక్క చేయదు. లౌకికమైన అవరోధాలు ఆత్మ ప్రగతిని నిరోధించవు. ఆత్మకు మగత, మత్తు ఉండవు. అంతా చైతన్యమే. కకావికలైన శకలాలను ఏర్చి కూర్చి వికలమైన మనస్సును ఊరడించి ఆత్మ బుజ్జగించగలదు. మనస్సును సేద తీర్చేది ఆత్మ. అసలు శిశుల విలువల్ని చేసేది ఆత్మ. అసలు శిశులు విలువల్ని చూపేది ఆత్మ. వాటిని కాపాడగలిగింది ఆత్మే. అంచేత ఆత్మ శరీరానికి, మనస్సుకు దూరంగా కనిపించకుండా అందనంత ఎత్తుగా మసలుతుంది. శరీరం, మనస్సు చేసే తప్పుల్ని క్షమించి రక్షిస్తుంది. ఆత్మ దేనిని శిక్షించదు. మహామంత్రాలన్నీ పరబ్రహ్మ ప్రార్థనలే. ఆత్మ తేజస్సులోకి నడిపించేవే. అవి క్రమంగా యోగాగ్నిని రగుల్చుతాయి. అమరవాణిని వినిపిస్తాయి. ఒక సత్యం మరొక సత్యాన్ని మించింది కాదు. సత్యానికి బహుముఖాలు. బాహ్య అవగాహనకు భేదాలు అనంతంగా కనిపించినా
అన్నింటి ఆంతర్యం ఒక్కటే, బ్రహ్మం సత్యం. మనస్సు తొలి నుండి సందేహిస్తుంది, అనుమానాలను పోగు చేసుకుంటుంది. చివరకు జ్ఞానం పొంది సత్యం వైపు మొగ్గు చూపుతుంది. కాలం అన్ని విభేదాలను తొలగించి ఏకాభిప్రాయం కలిగిస్తుంది. అది సత్య సంకేతం. అన్ని నాదాలు ప్రణవనాదంలో లయిస్తాయి. అన్ని ఆరాధనలు తపస్సులో కరిగిపోతాయి. భౌతిక స్థాయి నుండి ఆధ్యాత్మిక శిఖరాలపైకి ఆరోహణ జరుగుతుంది. అడుగడుగున విశ్వ సంగీతం వినిపిస్తుంది. అనేక దేవతా రూపాలు దర్శనమిస్తాయి. చివరకు నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వం విదితమవుతుంది. అదే అమృతత్వం. ఆధ్యాత్మికంగా ముందుకు సాగిన కొలది మృత్యురహిత సత్యలోకాల దర్శనం లభిస్తుంది. అనేక చైతన్య స్పృహలు కలుగుతుంటాయి. గమనం గమ్యం ఒక్కటవుతాయి. ధ్యానం ధ్యేయం మమేకమవుతాయి. ధ్యాని ధ్యానంగా పరిణామం చెందుతాడు. అంతా నిశ్చలన స్థితిలో జరిగే క్రియ. అన్ని దారులు పరమాత్మ సదనానికి రహదారులే. ప్రాపంచిక వాసనల నుండి విముక్తమై నిశ్చల ప్రశాంత మనస్సీమల్ని దాటి ఆత్మకు ఆవాసమైన శూన్యకాంతుల్ని చేరినప్పుడు భౌతిక నేత్రాలు చూడలేని అలౌకిక సౌందర్యాలను మనోనేత్రంతో దర్శించగలం. అవి మొదల అస్పష్టంగా అరూపంగా తోచిన తర్వాత దివ్యంగా కనిపిస్తాయి. అవి సూర్య తేజస్సును మించిన జ్ఞాన మండలాలు, చంద్రకాంత సీమలను మించిన శీతలాలు, అవ్యక్త ఆనందాలు. అవి అన్నీ మన లౌకిక భౌతిక ప్రపంచానికి ఆవల కలిగేవి. యోగి ఆ లోకాలు చేరి సింహావలోకనం చేసుకోగలడు. ప్రతి యోగి తనదైన మార్గంలో తన మార్గంలో స్వతంత్రంగా పయనించాలి. అన్వేషణలో సత్య శోధనలో ఎదురయ్యే ప్రమాదాలను సాధనతో ఎదుర్కోవాలి. రోదసిని దాటిపోవాలి. లోకాన్ని మరచిపోవాలి. మహర్లోకంలో ఆత్మ శరీరంతో ప్రవేశించాలి. మాస్టర్స్ నమస్కారం.